నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ యువ సామ్రాట్ 999 ఇది నిజం. ఇప్పుడు నేను మాట్లాడే విషయము జనసేనలకు అసలు నచ్చదు. సో మీరు ఈ వీడియో స్కిప్ చేసినా పర్లే, లేకపోతే కింద బూతులు మాట్లాడినా పర్లే, మీరు ఏం మాట్లాడినా ఏం బీక్కున్నా నాకు అనిపించింది నేను చెప్తా పోయి. నెంబర్ 1, పవన్ కళ్యాణ్ గారు మీరు అంటే నాకు ఇష్టం, మీరు డాన్సులు బాగా వేస్తారు, యాక్టింగ్ బాగా చేస్తారు అని కాదు. నిజాయితీగా సంపాదించిన పైసలు తీసుకొచ్చి పాలిటిక్స్లో పెట్టి ఒక పార్టీని నిలబెట్టారు. కాబట్టి అటువంటి మీరు ఒక ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని ఇప్పటికీ డెవలప్ చేయకపోవడం చాలా పెద్ద బొక్క. మీ దగ్గర ద్వితీయ శ్రేణి నాయకులకి మాట్లాడటం రాదు. ఇక తృతీయ శ్రేణి వార్డు మెంబర్లు అంతకన్నా కింద వాళ్ళకి నోటి మీద కంట్రోల్ లేదు. మీకు అగెయిన్స్ట్గా దీని కింద కామెంట్స్ చూడండి, ఎంత కన్స్ట్రక్టివ్గా చెప్పినా మీ కింద అమ్మ నా బుద్ధులు తిడతారు. ఇట్లా చేస్తే ఆ పేటీఎం కుక్కలకి మనకి ఏంటి డిఫరెన్స్ ఏంది? వాళ్ళు ఏ స్కూల్లో పోతే మనం అదే స్కూల్లో పోవాలన్నా? మనం కూడా షాగుడింతంలాగా చూశారు చేశారు, మనం కూడా గొడ్డల రాజకీయాలు చేయాలన్నా? వాడెవడో ఇమీడియట్గా చూసినా రావణ్ అంటావు, వాని పేరు ప్రశ్న అంటావు, వాని పేరు సరే వాడు గుడ్డోడు, వానికి దిమాగ్ లేదు, వాడిని ఎందుకు సార్ మీరు హీరోని చేస్తారు? వాని కింద ఎందుకు బ్యాడ్ కామెంట్స్? పట్టించుకోవద్దు సార్. రోడ్డు మీదకి కుక్క షాక్ ఉంది, అది ఏంది అని ఇట్లా తీసి చూస్తారా సార్? మీ ద్వితీయ శ్రేణి తృతీయ శ్రేణి నాయకులు ప్రతి ఒక్కళ్ళు ఇంకా రెబల్ మూడ్లు ఉన్నారు, కానీ మంచి మూడ్లకు రాలే. నెక్స్ట్, నాదెండ్ల మనోహర్ గారిని వదిలేసి పార్టీ సంస్థాగతం అంటే మీ గురించి పనిచేసింది, మీ గురించి పనిచేయడానికి సర్వం వదులుకొని వచ్చిన నాయకత్వాన్ని మీరు పట్టించుకోరు. పవన్ కళ్యాణ్ అని ఇక్కడ ఒక పచ్చబొట్టు వేసిన మటుకు అంటారు. ఇదేం న్యాయం సార్? మీ విలువలని గౌరవించే వాళ్ళు, మీ సినిమాలని ప్రేమించే వాళ్ళ మధ్యలో ఒక యుద్ధం జరుగుతుంది జనసేన పార్టీలో. మీ విలువలు నచ్చి అరే హానెస్ట్గా కష్టపడి లైట్ల కింద పనిచేసిన ట్యాక్సబుల్ పనితోనే వచ్చిన జన సైనికులు ఒకవైపు అయితే, పవన్ కళ్యాణ్ అన్నా ఈ బ్యాచ్కి మీరు ఎక్కువ సపోర్ట్ ఇస్తున్నారు. ఇట్లయితే మీ రాజకీయ భవిష్యత్తుకి పెను ప్రమాదం. సంస్థాగతంగా మీ పార్టీల మీ పార్టీ ఆశయాలు ఏంటి మీరు నిజంగా మర్చిపోతున్నారు. స్పీచ్కి మర్చిపోతున్నారు. మొన్న అక్కడ స్పీచ్ ఏంది? మీ ఆవిర్భావ సభల అంతమంది అసలు మీరు నిజంగా పెట్టిబుట్టురు సార్. మీరు పార్టీ మీటింగ్ అని పిలిస్తే బీరు బిర్యానీ గురించి కాదు, మీరు మాట్లాడే దాని గురించి వస్తారు. ఎట్లా మాట్లాడాలి సార్? అప్పుడు ఎటువంటి విలువల గురించి చెప్పాలా? మీ గురించి టికెట్ వదిలేసిన వర్మ గారిని పట్టుకొని కర్మ అంటాడు. రావు రమేష్ డైలాగ్ గుర్తుకొచ్చింది నాకు, శత్రువులు ఏడుకో ఉండరు, మన ఇంట్లోనే మన అన్నల్లాగా పుడతారు. నిజంగా అట్లనే పుట్టిండు. మీ గురించి సర్వస్వం వదులుకొని ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వకపోయినా పర్లేదని ఓట్లేసిన ప్రజలు మీ విలువలకు కట్టుబడి మీతో పాటు జెండా కూలీలు అనిపించుకున్నారు. మీ కార్యకర్తలు జెండా కూలీలు అనిపించుకోరు, చిల్లర మాటలు అనిపించుకోరు, కొట్టిపించుకోరు. కొంతమంది అయితే కేసులు పెట్టించుకోరు. వాళ్ళని వదిలేసి మీ అన్నగారికి ఎమ్మెల్సీ నాకేమంటలేను స్వామి, నేను చెప్తున్నా. ఏ ఇండికేషన్ పోతుంది మార్కెట్లకి? సినిమాలు వదులుతా అన్నారు, మీరు సినిమాలు వదులుతున్నారా లేదా క్లారిటీ లేదు. మీరు రాజకీయం చేస్తా అన్నప్పుడు పార్టీ క్యాడర్ ఎవరు, సభ్యత్వం నమోదు అంటూ మొదలుపెట్టి వాళ్ళకి ఎంతో కొంత బీమా, మీ పోస్టర్లు కడితేనే 100 మంది చనిపోయారు. మీరు రాజకీయ పార్టీ పెడితే మీ ఆశయాల గురించి ఎంతమంది చనిపోయారు కూడా తెలియదు. వాళ్ళకి ఎంతో కొంత బీమా, వాళ్ళ ఫ్యామిలీకో భరోసా, పార్టీకో మంచి కార్యాలయం, నగరానికి, వార్డుకి, మున్సిపాలిటీకి లీడర్లు, ఆ లీడర్లకి ఒక పదవులు, ఒక ఎంతో కొంత వాళ్ళ చాయ్ పానీ, వాళ్ళ టిఫిన్ చేసేదానికన్నా పైసలు, ఇవన్నీ చేసుకోక మీరు సినిమాలు చేస్తారో తెలియదు, ఆడికి పోతారో తెలియదు, మళ్ళీ ఆవిర్భావ సభల హిందుత్వం వస్తుందో తెలియదు, మళ్ళీ ముస్లిమ్స్తో కంపారిజన్ ఉంటుందో తెలియదు. మీరు సనాతన ధర్మాన్ని పాటించడం వల్ల వచ్చిన నష్టం లేదు,
కానీ మీరు ఆ స్టేట్మెంట్ ఇచ్చే ముందు మీరు ముందు వీడియోస్ చూసుకోవాలా. అరే నేను ఎక్కడన్నా బ్యాప్టిజం తీసుకున్నా అని చెప్పినానా అని. ఈ బేసిక్ మీరు చూసుకోకపోతే మీ మనసులో ఉన్నది మీరు మాట్లాడేస్తారు. దానికి సమాధానాలు చెప్పుకోలేక క్యాడర్ పిచ్చోళ్ళు అవుతారు. వాళ్ళని జెండా కూలీలను పిలుస్తారు. సో ఇలాంటి కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి సార్. మీరు దయచేసి కొంచెం చదువుకున్న వాళ్ళని పెట్టుకోండి మీ పార్టీలో. ఎంతసేపు వాళ్ళ మీద కౌంటరు, వీళ్ళ మీద కౌంటరు, అటాకు, జగన్ని తిట్టుడు, మీకు అగైన్స్ట్గా ఎవడన్నా వార్త రాసేవాని కింద అమ్మ నా బూతులు తిట్టుడు. ఇది కాదు సార్. ప్రజలు మీ దగ్గర నుంచి ఒక నిజాయితీ పరుడిని ఎందుకు గెలిపించిర్రు? ఒక నిజాయితీ పరుడిని నిలబెట్టిన 21 మందిని ఎందుకు నిల్చోబెట్టారు? జనాల కింద అవులా అల్లా పిచ్చోళ్ళ జనాలు మళ్ళా మోసం చేద్దాం అనుకుంటుర్రా? లేకపోతే ఒక సినిమా బాగాలేకపోతే మీ అభిమాని ఏడుస్తాడు. అట్లాంటిది మీ పార్టీ మీ ఆశయాలు బాగాలేకపోతే ప్రజలందరూ ఏడుస్తారు. 6 కోట్ల మంది ఆంధ్రులు ఏడుస్తారు. దయచేసి మీ పార్టీ ప్రిన్సిపల్స్, ద్వితీయ శ్రేణి నాయకులు, వాళ్ళు మాట్లాడే భాష, కార్యకర్తలు వాళ్ళు సోషల్ మీడియాలో మాట్లాడే భాష, దీన్ని నియంత్రించకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన బ్యాడ్ నేమ్లో మీకు, జగన్మోహన్ రెడ్డికి బ్యాడ్ నేమ్ రానికి 3 ఏళ్ళు పట్టింది, మీకు 1 ఇయర్లో వస్తుంది. దయచేసి నన్ను తప్పుగా అనుకోకండి. మీరు ఒక పిల్లర్ లాగా ఉండాలి, ఎప్పటికీ మీరు ఒక పరిపూర్ణత చెందిన రాజకీయ నాయకుల్లాగా ఉండాలి అనే సదుద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నా. కోపం వస్తే తిట్టుండ్రి, కింద అమ్మనా బూతులు నన్ను తిట్టుండ్రి, మళ్ళా ఇంట్లో కలిపి తిట్టిర్రు అంటే ఆ రిటర్న్ కామెంట్స్కి ఒక అలగ్ ఫ్యాన్ బేస్ ఉంది. మళ్ళీ మీ ఇష్టం. చలో, జై హింద్, థ్యాంక్ యూ.